బొల్లారం మున్సిపల్ ప్రజలందరికీ నమస్కారం. నా పేరు కేజీఆర్ ఆనందకృష్ణారెడ్డి. 59 జీవో కోసం పెట్టుకున్న ప్రజలందరికీ నా ఒక విన్నపం. గతంలో 2016, 2018, 2020 3 సార్లు 59 జీవో కోసం అప్లికేషన్ పెట్టుకొని డీడీ రూపంలో గవర్నమెంట్కి డబ్బులు కట్టినా ఇంతవరకు మీకు 59 జీవో సర్టిఫికేట్ మీకు రాలేదు. నేను గతంలో 2022లో బొల్లారం నుంచి జిన్నారం ఆఫీస్ దాకా పాదయాత్రగా వెళ్ళి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా ప్రజలు కట్టిన డబ్బును ఎందుకు 59 జీవో రూపంగా సర్టిఫికేట్ ఎందుకు ఇస్తలేరని అడగడం జరిగింది. అది కొంచెం జీవో మారింది, మేము ప్రభుత్వంతో మాట్లాడి చేస్తామని చెప్పి మాయమాటలు చెప్పి మోసం చేసింది. ప్రభుత్వం దిగిపోయింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం మీద మనం ఒత్తిడి చేయాలంటే వాళ్ళకు మనం కట్టిన డబ్బులు ఏందనేది ప్రభుత్వానికి వివరించాలి. కావున నేను ఆ రోజు 30 తారీఖు నాడు, ఈ నెల 30 తారీఖు నాడు మంగళవారం నాడు 10 గంటలకు ఒకరోజు దీక్ష చేయడం జరుగుతుంది. ఈ దీక్షకు మీరందరూ ఎవరైతే 59 జీవో బాధ్యతలు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి నాకు మద్దతు తెలపాలి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదన్నా. డబ్బు మీరు ఎంత కష్టపడి కట్టారో నాకు తెలుసు. చాలామంది మా వదినమ్మలు పుస్తమెట్టలు అమ్మి, ఎందుకంటే రేపు 59 జీవో వస్తే సర్టిఫికేట్ వస్తే లోన్ పెట్టుకుంటే పిల్లలు చదువుకోవడానికి పనిచేస్తుంది, లేదా పెళ్లి చేస్తే సహాయపడతారు, అప్పుకు తీసుకోవచ్చు అని చెప్పి 59 జీవో కోసం మీరు బంగారం తాకట్టు పెట్టి కట్టిన డబ్బులు నాకు తెలుసు. మీ డబ్బులు వృధా పోనీయను. మీరు ఒకటే చేయాల్సింది, ఎవరైతే మీకోసం పోరాడుతుండో ఆయనకు సపోర్ట్ చేయండి. ఆయన బడి వచ్చి జెండా పట్టకున్నా పర్వాలేదు, మీకోసం పోరాడుతున్న అతని వ్యక్తికి మీరు మద్దతు తెలిపితే చాలు. మీకోసం పోరాడుతూనే ఉంటాను. నేను రాజకీయంలో వచ్చిందే మీలాంటి పేదవాళ్ళ కోసం, కష్టాలు ఉన్న వాళ్ళకి ఆదుకోవడం కోసమే. మీకోసం నేను పోరాటం చేస్తున్నాను. ఆ రోజు ఈ నెల 30వ తారీఖు నాడు మంగళవారం మున్సిపల్ ఆఫీస్, పాత మున్సిపల్ ఎదుట గాంధీ బొమ్మ దగ్గర 10 గంటలకు దీక్ష చేయడం జరుగుతుంది. ఈ దీక్షకు మీరు అందరూ వచ్చి మద్దతు తెలుపుతారని ఆశిస్తున్నాను. జై హింద్.